థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భయం వేస్తుంది. ఎందుకు మా భయం? సినిమా కంపల్సరీ తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చుతుందని నా చెల్లి కళ్యాణ్ లక్ష్మి పందెం రా. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుదని మా అక్క కళ్యాణ్ లక్ష్యం పందెవరా. డీలా? ఒరేయ్, మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటా, మీరు మాత్రం వీణే ఉంటారు. ఏం మనుషులు రా, పెద్దవాళ్ళు ఉన్నారా మామ, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి రా. సార్ సారీ సార్, నా పేరు అవినాష్ దేవ్ సార్. సో ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ చేశాను సార్ నేను. తర్వాత చాలా నేను అక్కడ నుంచి వచ్చినే భయ్యా, అక్కడ నుంచి. బండ్ల గణేష్ గారు మనందరి క్లాస్మేట్ వచ్చేసారు. బండ్ల గణేష్ గారు ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు చెప్పు. సార్ వెల్కమ్ సార్. సో నువ్వు చెప్పు. అక్కడ నుంచి వచ్చిన భయ్యా నేను కూడా. సో చాలా చాలా కష్టపడి ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక మంచి రోల్ చేయాలని చాలా రోజుల నుంచి ఉండేది. సో ఐ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ బెంగళూరు. కర్నూలులో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. సో సినిమాలో చేయాలని ఆలోచన చేసే అంటే లగ్జరీ కూడా లేదు. బట్ మై ఫోకస్ వాజ్, మై ఇంట్రెస్ట్ వాజ్ ఆల్వేస్ హియర్. సో కష్టపడి ట్రై చేశాను. చాలా బెంగళూరులో జాబ్ వచ్చింది. సో బట్ ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ ఉండేసరికి నేను ఇక్కడికి మండే టు ఫ్రైడే జాబ్ చేయడం, ఫ్రైడే నైట్ అక్కడ బయలుదేరి సాటర్డే మార్నింగ్ ఇక్కడ వచ్చి ఇక్కడే కాచిగూడలో రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు మొత్తం ఆడిషన్స్ ఇచ్చి ఆ రోజు నైట్ అక్కడే స్టేషన్లోనే పైన డార్మెటరీలో పడుకొని మళ్ళీ సండే మొత్తం ఆడిషన్స్ ఇచ్చి తర్వాత మండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం. సో అట్లా ఆల్మోస్ట్ ఒక 25-30 ట్రిప్స్ చేశాను నేను. బట్ ఐ గాట్ మెనీ రోల్స్ ఆల్సో. బట్ చేస్తే ఒక మంచి సాలిడ్ రోల్ చేయాలని ఉండింది. సో అందుకే ఇట్ టుక్ సమ్ టైమ్. అలా స్ట్రగుల్ అవుతున్న మాకు మా సతీష్ అన్న అండ్ శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సినిమాలోకి రావాలని ఉండింది. బట్ హైదరాబాద్ కూడా ఐడియా లేదు, ఎవరు లేరు, రెఫరెన్స్లు లేవు, డబ్బులు లేవు. సో మాకు కోనా సార్ ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చారు. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, విజేంద్ర ప్రసాద్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూస్తుంటే కొంచెం భయం అవుతుంది సార్. సో అందుకే నేను డైలాగులు మర్చిపోయినా. సార్ అన్న, మీరు మీ స్పీచ్లకు ఫ్యాన్ అన్న మేము. అండ్ చంద్రబోస్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో ఇది ఒక మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో ఒక నిమిషం అక్క మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో మేము చూడ్డానికి ఇట్లుంటాం, కానీ మేము ఒక్కసారి మ్యూజిక్ కొట్టినామంటే ఈజిప్టులో ఎక్కడో చచ్చిపోయి పిరమిడ్లో వండుకున్న మమ్మీలు కూడా లేచి పల్లెల్లోని సందళ్ళన్నీ మావే మావే అని హుక్ స్టెప్లు వేస్తాయి. అట్లుంటుంది మా మ్యూజిక్. సో ఇక్కడ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. మీ నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ అన్న మాకు ఇవ్వాలి. అసలు ఇందాక చెప్పినట్టు హుక్ స్టెప్లు వేస్తాయి పిరమిడ్లు. సో థ్యాంక్ యూ. మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం అక్క మేము. వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడే మీ అమ్మ నా ప్రోగ్రామ్ చూసి వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. 26th మార్చ్ మూవీ రిలీజ్ అవుతుంది మన தமிழ்లో. ప్లీజ్ தமிழ் பசங்க நீங்கள் போயிட்டு பாருங்க, படம் நல்லா இருக்கும். ಕನ್ನಡ ಗುರುವೆ ಮೂವಿ ನೋಡಿ ಚೆನ್ನಾಗಿದೆ. नॉर्थ ऑडियंस भाई लोग, आपने धुरंधर को बहुत बढ़िया हिट दे दिया. आपने हमको बैंड मेलम को ब्लॉकबस्टर बना दीजिए. मलयालम వీటిలెల్లా సుఖమానో ఎనకి మలయాళం కొరచే అరేం మూవీ బ్యాండ్ మేళం మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సేనో టెన్షన్. మలయాళం ఓకే. సో ఎంజాయ్. థ్యాంక్ యూ. నాకు ఒక్క విషయం అయితే అర్థమైందిరా నీ గురించి. నువ్వు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ ఆఫ్ అమ్మాయిలకి లైన్ వేద్దామని ట్రై చేసావు. తలా ఒక్క ముక్క లాంగ్వేజ్ మాట్లాడావు, కానీ ఇప్పటి వరకు ఇంకెవరూ పడలేదు. ఇప్పుడైనా పడతానేమో, ఇంత మాట్లాడినాం కదా. అదే సార్, అస్సామీస్ కూడా ఉంది. మూవీ వాచ్ కొరి, ఎంజాయ్ కొరిం. మాకెవరికి రాదనేగా, మీరు రండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు